పిఆర్ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల అంతా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల పిఆర్ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ పి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు అంతా కలుసుకొని వారి అలనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు హెచ్ఎం స్కూల్ ఎడ్యుకేషనల్ అడిషనల్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు సార్, కాంతారావు సార్, సుబ్రహ్మణ్యం సార్, సుందరబాబు సార్, శేషగిరిరావు సార్, సూర్యకాంతం మేడం, రోహిణి మేడం, సత్యనారాయణ సార్, సూర్యకళ మేడం, భారతి మేడంలను పూర్వ విద్యార్థులు అంతా కలిసి సాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకట్, దీపక్, నాగు, బాబ్జీ, గజపతి, యామిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పటి మీ ఫేసులు మాకు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోతే మీరు గుర్తుపట్టలేము, గుర్తు పట్టలేదు కూడా. నిజం చెప్పాలంటే నాకు మీ పేర్లు చెప్పుకుని అడిగి నేను మిమ్మల్ని ఆశ్రయించేనే తప్ప నాకు ఇంటిగా మీ ఫేస్ అసలు గుర్తులేదు. సో దానికి మాత్రం మీరు మమ్మల్ని క్షమించాలి. పోతే మీలో చాలామంది ఉన్నతంగా ఎదిగారు. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇంకేదో వ్యాపకం. కాబట్టి అయితే మీరందరూ కూడా ఇక్కడ అంత ఎదిగి కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మాకు ఈ సన్మాన కార్యక్రమం అనేది జరపాలనేటువంటి ఉద్దేశం మీకు వచ్చినందుకు మా కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్. టీచర్ రాగానే పడుకున్న క్లాసులో తిరిగిపోవడం ఇవన్నీ సరియే. తర్వాత టీచర్స్ అందరూ కూడా అసెంబ్లీ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, అదర్వైజ్ గేట్ క్లోజ్. అలాంటి డిసిప్లిన్ పెట్టాడు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన మేమందరం ఎలా ఉండాలంటే ఆయన కూడా మేము పనిపెట్టాము. మా అందరి సహకారంతో ఆయన చాలా బాగా నడిపిస్తుంది. మేము ఇంకా ఎలా ఉండేదంటే పిల్లలతోనే ఎవరైనా టీచర్స్ సెలవు పెడితే మాకు ఆ క్లాస్ ఇస్తారు, నేనే క్లాస్ తీసేసుకుంటాను అన్న పోటీ మేము పనిచేస్తాం. ఎప్పుడు అలసిపోవడం కానీ ఈ పని చేయలేదు కానీ అలాంటి తలంపే ఉంది. ఎప్పుడు మా క్లాస్ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదవాలి అనుకునేవాళ్ళం తప్ప ఇంకొక జాసే ఉండేది కాదు. అయితే మాకు ఆలోచన వచ్చింది, ఓల్డ్ స్టూడెంట్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని. అయితే ఏ రోజైనా ఆలోచిస్తే ఫ్రెండ్షిప్ డే అయితే బాగుంటుందని మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. వెంటనే మా గురువులు గారికి అప్పట్లో మాకు ప్రిన్సిపాల్ హెచ్ఎం గారిని చేసిన శ్రీనివాస్ సార్ని ఫోన్ చేసి ముందు ఆయన్ని అడిగాను, రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారండి. యాక్చువల్లీ ఆయన వేరే ప్రోగ్రామ్ ఉంది, అయినా సరే ఒప్పుకున్నారు. సో మా మా ఆహ్వానాన్ని మన్నించి మా గురువులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని ఇలాగా గౌరవించడానికి, సన్మానించడానికి, సత్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా గురువులందరికీ నా నమస్కారాలండి. అలాగే కూడొచ్చిన నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కొక్కడికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను. వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంత ఘనంగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏఆర్జే గవర్నమెంట్ హై స్కూల్ అండి, బాలాజీ చెరువు, కాకినాడ. ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. అప్పటి స్టూడెంట్స్ అంటే 96, 97 స్టూడెంట్స్ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఇక్కడ అప్పటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. నా స్పందన ఏంటంటే నేను కూడా ఈ స్టూడెంట్, ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్నే. మళ్ళీ అది కట్ చేయండి. మళ్ళీ ఈ పాఠశాల పూర్వ విద్యార్థినే. అది ఎప్పుడు అంటే 1979 to 82 వరకు ఇక్కడ 8th, 9th, 10th క్లాస్ చదువుకోవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఓల్డ్ స్టూడెంట్నే. కాబట్టి ఈ పాఠశాల ఈ కార్యక్రమం చేసిన విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.